అట్లాగే దశమ భాగాలు ఇవ్వమని కూడా చెప్పాడు. మీ రాబడి అంతట్లో కూడా దశమ భాగాలు సమర్పించండి. అంటే నాకు నా యాజకులుగా పనిచేస్తున్నటువంటి బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దశమ భాగాలు 10% ఇవ్వమని బైబిల్ దేవుడు చెప్పాడు. ఇది ఒక లక్షణం. తర్వాత శ్రీకృష్ణుడు ఒక చోట చెప్తాడు భగవద్గీతలో, నాకు ద్వేషింపదగిన వాడు కానీ ఇష్టుడు కానీ ఎవరూ లేరు, నాకు అందరూ సమానులే అని ఒక చోట చెప్తే, అలాగే 5:18లో కూడా విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగు యందు, సునకము యందు సమదృష్టి కలిగిన వాడే జ్ఞాని అని చెప్పి ఒక శ్లోకంలో ఉంది. అంటే చాలామంది అనుకుంటున్నట్లుగా ఇది మనుషుల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, అగ్రకులాలు నిమ్మన కులాలు అని చెప్పి హిందుత్వంలో తేడాలు ఉన్నాయని చెప్పి అనుకుంటారు. కానీ అలా ఏం చెప్పలేదాం. అవి మానవ సమాజంలో వచ్చినటువంటి దురాచారాలు, వాళ్ళు కల్పించుకున్నటువంటి. కానీ దైవ గ్రంథాలలో ఎక్కడ కూడా ఒక మనిషిని కించపరచమని, ఒక మనిషిని తక్కువగా చూడమని చెప్పి హిందూ గ్రంథాలు ఎక్కడ చెప్పలేదు.